గుడ్ ఆఫ్టర్నూన్. డీటెయిల్స్ చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో పాలకుర్తిలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణకిషోర్, హరిప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఆ ఇద్దరే కారణమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ ఎవరా శ్రీకాంత్ రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. సుమిత్ర, గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డిలపై వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులపైన చర్చించింది. మున్సిపల్ ఎన్నికల్లో పాలకుర్తిలో కృష్ణకిషోర్, హరిప్రసాద్ రెడ్డిలు వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం పనిచేశారు అని యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ రోజు పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఇటు ఝాన్సీ రెడ్డి కూడా కాసేపు క్రితం గాంధీ భవన్ కు వచ్చింది. ఆమె నుంచి క్రమశిక్షణ కమిటీ పూర్తి వివరాలను తెలుసుకుంది. పాలకుర్తిలో జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన క్రమశిక్షణ కమిటీ ఫోకస్ చేసింది. మరిన్ని వివరాలను ఇతరుల నుంచి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కమిటీ భావించింది. ఈ పూర్తి వివరాలను సేకరించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్. ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. విదేశాల్లో ఉన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వచ్చాక మరోసారి సమావేశం ఉంటుందని మల్లు రవి తెలిపారు. ఝాన్సీ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మీద కొన్ని వివరాలు వారితో అడిగి మాట్లాడటం జరిగింది. అక్కడ పార్టీలో జరుగుతున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాల గురించి, వారు ఇంత ముందు ఇచ్చినటువంటి అభ్యర్థుల మీద, కంప్లైంట్స్ మీద మళ్ళీ అదే విధంగా ఈరోజు కూడా చెప్పడం జరిగింది. ఈ కంప్లైంట్స్ అన్ని విన్న తర్వాత పాలకుర్తి ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు, వారు 30వ తారీఖు వస్తారట. మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు ఇద్దరు కమిటీ ముందుకు వస్తారని చెప్పారు. వారి దగ్గర వివరాలు తీసుకున్న తర్వాత అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారితో, అదే రకంగా ఆ జిల్లాకు పెద్ద నాయకుడిగా ఉన్నటువంటి వేము నరేందర్ రెడ్డి గారితో, అక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడితో, అవసరమైతే ఇతర నాయకులందరితో మాట్లాడి దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతవరకు ఫైనల్ నిర్ణయం ఏది తీసుకోవటం లేదు. మీడియాతో మాట్లాడేందుకు పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి నిరాకరించారు.